హాయ్ 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 అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మోనికా బురెడ్డి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఫ్రెండ్స్. ఈ ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్యారెట్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ని తురుముకుంటున్నాను నేను. కొంతమందికి క్యారెట్ అంటే చాలా ఇష్టం ఉండదు అసలుకి. చిన్నపిల్లలు అయితే అస్సలు తినరు, ఇష్టపడరు తినడానికి, కర్రీ తినడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్. అండ్ ఇలా చేసి పెట్టండి, వాళ్ళు తింటారు. అసలు కర్రీలో క్యారెట్ కలిపామా అన్నదే తెలియదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. నేను చపాతీ అండ్ క్యారెట్ ఈరోజు చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా తురుముకోవటం అయిపోయింది. క్యారెట్, ఎగ్స్ 2, ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి పెనం పెట్టుకున్నాను పొయ్యి మీద. ఇది ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిగడ్డ మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. మాడిపోతే టేస్ట్ ఉండదు మంచిగా. ఉల్లిగడ్డలు యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాము. తగినంత ఉప్పు, తగినంత పసుపు, తాలింపు గింజలు కొంచెం వేసుకుందాము. కలుపుకుందాము. ఒక 2-3 నిమిషాలు ఆ ఉల్లిగడ్డ మగ్గేంత వరకు తిప్పుకోవాలి. మీరు ఎలా చేసుకుంటారు ఫ్రెండ్స్? ఎగ్ ఫ్రై ఇలానే చేసుకుంటారా మీరైతే? ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది. క్యారెట్ వేసుకోవటం వల్ల కూర కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. 4-5 ఉన్నోళ్ళకైతే ఒక 3 కోడిగుడ్లు కొట్టుకొని ఒక 2 క్యారెట్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక పూటకు వస్తుంది మనకి. హాస్టల్లో కూడా ఎక్కువ క్యారెట్ యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఎగ్ తక్కువ, క్యారెట్ ఎక్కువ వేసి చేస్తారు ఎగ్ ఫ్రై అని. సో వాళ్ళ దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. నేను హాస్టల్లో ఉన్నప్పుడు చూశాను ఒకసారి ఎలా చేస్తారా అని చూశాను. సో నేను కూడా ట్రై చేశాను. మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు అల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అది మగ్గినాక క్యారెట్ యాడ్ చేసుకోవటమే మనం. క్యారెట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. క్యారెట్ కొంచెం మగ్గనిద్దాం మనం. ఇది కొంచెం మగ్గినాక ఒక 5-6 మినిట్స్ దాకా ఇది మగ్గనిచ్చాలి. నూనెలో మగ్గినాక అప్పుడు ఎగ్ యాడ్ చేసుకోవాలి మనం. ఇది కుక్ అయినాక ఒక 4-5 మినిట్స్ దాకా ఇది కుక్ అవుతుంది. ఇది కుక్ అయినాక దీంట్లో ఎగ్ బ్రేక్ చేసుకోవడమే. ఎగ్ బ్రేక్ చేసుకున్నాక కారం వేసి మసాలా వేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకోవడం ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది కూడా. దోశలు, చపాతీలకు బాగుంటుంది. ఆల్మోస్ట్ కుక్ అయింది ఫ్రెండ్స్. నేను ఒక 6 మినిట్స్ దాకా ఇట్లా మగ్గనిచ్చుకున్నాను. ఇది మగ్గిపోయినట్టుగా ఉంది. చాలా వరకు ఆయిల్ వస్తుంది పైకి. ఆయిల్ వచ్చేసిందంటే కూర మగ్గినట్టే. ఇంకా ఇలా చేసుకొని మధ్యలో యాడ్ చేసుకుందాము. ఎగ్గు రౌండ్గా పెట్టుకొని మధ్యలో యాడ్ చేసుకోవాలి. కొంచెం అంతా ఆయిల్ వేసి యాడ్ చేసుకో. 2 ఎగ్గులు కొట్టాను ఫ్రెండ్స్. బ్రేక్ చేసుకున్నాను 2 ఎగ్స్. ఫస్ట్ కదపనియొద్దు. కొంచెం అడుగున ఉడికినాక కలుపుదాము. మొత్తం కలుపుకుందాము. మంచిగా పొడి పొడిగా అవుతుంది. ఎగ్ అనేది బాగా ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. దాంట్లో మెల్ట్ అయ్యేటట్టుగా అట్లా కలుపుకుంటే. కరెంటు పోయింది మధ్యలో. ఫ్రెండ్స్ ఫైనల్గా కారం యాడ్ చేసుకున్నాను. మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఆ వీడియో తీయలేదు.
ఫైనల్గా వచ్చేసి అయిపోయింది, నా ఎగ్ క్యారెట్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడు ఓన్లీ ఆనియన్స్ ఎగ్ ఫ్రై కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో పెద్దోళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్, కంటికి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసుకోండి, నేనైతే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఫైనల్ ఫినిషింగ్ టచ్ వచ్చేసి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను. ఇక కలుపుకొని ఒకసారి ఫైనల్గా ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ 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 ఎవ్రీవన్. బాయ్ ఫ్రెండ్స్.